హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుజ దృష్టి గురించి తెలుసుకుందాం. ఆస్పెక్ట్ ఆఫ్ మార్స్. అత్యంత శక్తివంతమైన, చురుకైన మరియు ఉత్సాహపూరితమైన దృష్టిగా పరిగణించబడుతుంది ఇది కుజ దృష్టి. కుజుడు అంగారకుడు, ఈయన సైన్యాధిపతి, అగ్నితత్వ గ్రహం. ఆయన దృష్టి ఏ స్థానంపై పడితే ఆ స్థానం శక్తి, ఎనర్జీ, దూకుడు, అగ్రెసివ్నెస్, రక్షణ, ప్రొటెక్షన్ మరియు ఆవేశం పెరుగుతాయని చెప్పవచ్చు. ఈ కుజ భగవానుడికి ప్రత్యేక దృష్టులున్నాయి. 4, 7, 8 అనే 3 పూర్ణ దృష్టులు కలిగి ఉన్నాయి. ఈ 3 దృష్టుల వెనుక అంతరార్థం చూద్దాం. కుజుడు 4వ దృష్టి, 4th ఆస్పెక్ట్తో రక్షణాత్మక దృష్టి. కుజుడు తాను ఉన్న స్థానం నుండి 4వ ఇంటిని చూసే దృష్టిని రక్షణ మరియు యాజమాన్య దృష్టి అంటారు. కాలపురుష చక్రంలో 4వ ఇల్లు కర్కాటకం, తల్లి, ఇల్లు, సుఖము, వాహనం ఇలాంటి ఈ స్థానం ఇది. ఇక కుజుడు సహజంగానే భూమికారకుడు, ఆస్తుల కారకుడు. తన 4వ దృష్టి ద్వారా ఆయన తాను ఉన్న స్థానం నుండి 4వ ఇంట ఉన్న విషయాలని రక్షించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాడని చెప్పవచ్చు. ఒక సైనికుడు సరిహద్దును కాపాడినట్లుగా ఈ దృష్టి పనిచేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇల్లు, భూములు, వాహనాలు కొనాలనే బలమైన కోరికని ఇస్తుందని చెప్పవచ్చు. ఈ దృష్టి వల్ల ఇంట్లో ప్రశాంతత కొద్దిగా తగ్గి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న వాదనలు జరగవచ్చు. ఇక 4వ దృష్టి వల్ల తల్లి స్థానం కాబట్టి తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇక 7వ దృష్టి, 7th ఆస్పెక్ట్, ఇది ఆధిపత్య దృష్టి. కుజుడు తాను ఉన్న స్థానానికి సరిగ్గా ఎదురుగా 7వ ఇంటిని చూస్తాడు. కాలపురుష చక్రంలో 7వ ఇల్లు తులారాశి, భాగస్వామ్య, వివాహ, సమాజ స్థానం. ఇక్కడ దీనిని నియంత్రణ లేదా ఆధిపత్య దృష్టి అనవచ్చు. కుజుడు తన ఎదురుగా ఉన్న వ్యక్తిని లేదా భాగస్వామిని అదుపులో ఉంచుకోవాలని చూస్తాడు. జాతకంలో ఇది మాంగళిక దోషం లేదా కుజ దోషం ఏర్పడడానికి ఈ 7వ దృష్టి కూడా ఒక ముఖ్య కారణమే. ఇక్కడ జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామ్యులతో అభిప్రాయ భేదాలు, ఘర్షణలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కుజుడు అగ్రెసివ్ నేచర్ కలిగి ఉంటాడు కాబట్టి కోపం ఎక్కువ ఉంటుంది. భాగస్వామి కూడా కొంచెం కోప స్వభావం కలవారే ఉంటారు. ఈ దృష్టి ఉన్నవారు సంబంధాలలో శాంతంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఇక 8వ దృష్టి, 8th హౌస్, పరివర్తనాత్మక దృష్టి, ట్రాన్స్ఫర్మేషన్ ఆస్పెక్ట్. కుజుడు తాను ఉన్న స్థానం నుండి 8వ ఇంటిని చూసే దృష్టి అత్యంత తీవ్రమైనది మరియు రహస్యమైనది. కాలపురుష చక్రంలో 8వ ఇల్లు వృశ్చిక రాశి, ఆయుష్ స్థానం, లోతైన రహస్యాలు, ఆకస్మిక మార్పులు, అడ్డంకులను సూచిస్తుంది. వృశ్చిక రాశి కూడా కుజుడికి సొంత ఇల్లు కావడం విశేషం. ఇక్కడ శస్త్రచికిత్సలు అయ్యే అవకాశం లేదా విప్లవాత్మక దృష్టి కాబట్టి ఇది చాలా వరకు అడ్డంకులను సూచిస్తుంది. ఇక పాత విషయాలను నాశనం చేసి కొత్త విషయాలకి జన్మనిచ్చే శక్తి కలిగి ఉంటుందని చెప్పవచ్చు. ఇక జీవితంలో అకస్మాత్తుగా పెద్ద మార్పులు, అప్స్ అండ్ డౌన్స్ సంభవిస్తాయని చెప్పవచ్చు. ప్రమాదాలు లేదా గాయాలు అయ్యే సూచనలు ఉంటాయి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. అయితే రీసెర్చ్, ఇన్వెస్టిగేషన్, జ్యోతిష్యం, రహస్య విద్యలపై విపరీతమైన ఆసక్తి మరియు విజయాన్ని కూడా ఈ దృష్టి ఇస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ కుజ దృష్టి ఒక
కత్తి లాంటిదనే చెప్పవచ్చు. కత్తిని ప్రాణాలు కాపాడే డాక్టర్ సర్జన్ ఎలా వాడతాడు, ప్రాణాలు తీసే దొంగ కూడా వాడతాడు. సో సానుకూల ప్రభావం అంటే మీ జాతకంలో కుజుడు బలంగా ఉంటే ఈ దృష్టులు తిరుగులేని ధైర్యాన్ని, నాయకత్వ లక్షణాలను, కష్టాలను ఎదిరించే శక్తిని ఇస్తాయని చెప్పవచ్చు. శత్రువులపై విజయం కూడా లభిస్తుంది. ఇంకా ప్రతికూలంగా ఉంటే కుజుడు బలహీనంగా ఉన్నా లేదా పాపగ్రహాలతో కలిసి లేదా పాపగ్రహాల దృష్టిలు కనుక ఉన్న ఆవేశం, కోపము, తొందరపాటు నిర్ణయాల వల్ల వచ్చే నష్టము కలిగిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ కుజ దృష్టి. అంటే ఈ కుజ దృష్టి ఇప్పుడు ఎప్పుడు మరి యాక్టివేట్ అవుతుంది అంటే కుజుడి మహర్దశ కానీ లేదా అంతర్దశలు కానీ జరిగినప్పుడు ఇది పూర్తిగా యాక్టివేషన్ అవుతుందని చెప్పవచ్చు. ఆయా స్థానాలు యాక్టివేట్ అయ్యి ఆ ఫలితాన్ని ఇస్తాయని కూడా చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.